ఈ ఊళ్ళో పాల ప్యాకెట్ల ధరలు పెరిగినాయని ఇంటికాడ సైకిల్ మీద వచ్చి ఆవు పాలు పోసాడు, నాకు పాలు వేయని చెప్పిన. 2 రోజులు చిక్కగా పోసిండు. షాయి తాగినా కూడా భలే సంబరం అనిపించింది. ఇక 3వ రోజు పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ, పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ. కాదని ఆయన వద్దని చెప్పిన. ఇక షాయి తాగకుంటే సాయంత్రం కాగానే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. టయానికి తాగాలి, అలవాటైన ప్రాణమై. ఇక గిట్లయితే ఎట్లనే పాలు వద్దని చెప్పినావు అని మా ఆయన కొనుక్కోవట్ని. మీరు ఎందుకు రండి పడతారండి, కింద జిల్లెడు చెట్టు ఉన్నది, పోయి ఇప్పుడు చిటికెలో తెంపుకొచ్చి స్టక్కన పెడతా షాయాని అన్న. చిటికెలో తెంపుకొచ్చి టక్కున పొట్టు తిడుతున్నాడు. జిల్లెడ పాలు షాయ చిక్కగా ఉండదా? చిక్కగా ఉంటుంది, ఫ్రెష్, ఎప్పుడంటే అప్పుడు మనమే తెంపుకోవచ్చు. ఇక దానికి ఓ నోరు వారేసుకుంటున్నాడు, ఓ నోరు వారేసుకుంటున్నాడు. చెప్ప పోయి తీసుకొచ్చి చిక్కగా పెట్టి ఆయనకిస్తే నేను తాగుతా, ఆయనకిస్తే నేను తాగుతా.